మా బావ చెప్పినట్లు చేయడం వల్ల నాకు రోజు ఉదయాన్నే లేట్ అవుతుందండి. అసలు మామూలుగా కాదు. ఎంత లేట్ అవుతుందంటే రోజు పిల్లలు రెడీ చేసుకొని అసలు విషయం ఏంటో చెప్పకుండా అవన్నీ చెప్తున్నావేంటి అనుకుంటున్నారా? చెప్పేస్తాను, వచ్చేయండి. హాయ్, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అడగకూడదని నాకు తెలుసు, కానీ అడగక తప్పదు కదండి. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ అనమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చేయని వాళ్ళు కూడా చేయండి. ఇకపైన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు విషయానికి వస్తే ఏంటంటే, మా బావతో ఎవరో చెప్పారేంటండి, మినువులు తినకూడదు, ఎక్కువగా పెసర్లు తినాలి, అలాగే టీలో పంచదార వాడకూడదు, బెల్లమే వాడాలి అని చెప్పారంటండి. ఇంకంతే, మా బావ వచ్చి ఇంకా నువ్వు మినపట్లు వేయకు, పెసరట్లు వేయి రోజుకి అని. మినపట్లు వద్దులే, సరే పెసరట్లు రోజుకి వేయాలంటే పని కొంచెం ఎక్కువే పడుతుంది, మరి నాకు వేయడానికి పర్వాలేదు కానీ టైం సరిపోదు అంటే కుదరదు వేయాలంటే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ఒక 2 నెలలు బట్టి నేను పెసరట్లే వేస్తున్నాను ఇంట్లో. పెసరట్ల పని మామూలుగా ఉండదండి. అంటే అది నైట్ రుబ్బుకొని ఉంచుకోవడానికి ఉండదు, పగలు అప్పటికప్పుడు అంటే మనం టిఫిన్ వేసే ముందు రుబ్బుకోవాలన్నమాట. సరే ఎలా అయినా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని సరే అని చెప్పేసి వేస్తున్నాను అనమాట. కానీ 3 పిల్లలు రెడీ చేసి వాళ్ళ క్యారేజీలు పెట్టి టిఫిన్లు వేసేసరికి టైం అంతా అయిపోతుందండి. అసలు టైమే ఉండట్లే, ఎలా అవుతుందో టైం ఎలా వెళ్తుందో అసలు తెలియలేదనమాట. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న గిన్నెలు బట్టలు అన్నీ చేసేసరికి కాసేపు మధ్యాహ్నం అయిపోతుంది. ఈలోగా కొంచెం భోజనం చేసి కూర్చునేలాగా 3 అయిపోతుంది, 4 అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తున్నారు. పిల్లలు వచ్చినప్పటికి నాకు గుర్తొస్తుంది అనమాట. అయ్యో, నేను ఈరోజు ఒక్క వీడియో కూడా పెట్టలేదే, అయ్యయ్యో, ఎవరు నా ఫ్యాన్స్ అందరూ హట్ అవుతారే అనుకున్నా. ఫ్యాన్స్ అంటే సరదాగా అంటున్నానండి, మాకు ఎక్కడ ఉంటారండి ఫ్యాన్స్? 3 సంవత్సరాలు అయినా కూడా ఒక ఫ్యాన్స్ కూడా రావట్లేదు. అనవసరంగా మాట్లాడినట్టున్నాను. అయ్యయ్యో, సర్లేండి, అవన్నీ పక్కన పెడితే ఇవాళ విషయం ఏంటంటే ఇదనమాట. ఖాళీగా ఏం ఉండట్లేదు, ఇంట్లో పనులు ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ నాకున్న కొంచెం టైంలో ఏదో ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి. కానీ అన్నీ నేర్చుకున్నాకే రావాలి. ఏదో మధ్యలో ఏమీ తెలియకుండా వచ్చేసి మధ్యలో సక్సెస్ అవ్వలేదని బాధపడకూడదు. అలాగే మనం ఎక్కువగా ఏం చేయాలంటే దీని మీదే ఫోకస్ పెట్టాలి. దీని మీదే ఫోకస్ పెడితే ఇంట్లో ఫోకస్ అంతా మరి ఎవరు పట్టించుకుంటారో అది కూడా మనమే పట్టించుకోవాలి. కాబట్టి కొంచెం ఎక్కువ శాతం ఇంట్లో ఫోకస్ పెట్టి కొంచెం తక్కువ శాతం ఈ యూట్యూబ్ మీద పెడితే షెడ్కి వెళ్తుంది అనమాట. అలాగే నాది కూడా షెడ్కి వెళ్ళింది. ఇంక ఈ విషయం ఏంటంటే, మా ఇంట్లో కొంచెం బల్లులు ఎక్కువ తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి వీటిని ఎలాగన్నా తరమాలని యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తాను అనమాట. చూసారండి, రెడీగా ఉంది. పోనీ హోంవర్క్లు రాసుకోవాలంటుంది. వాళ్ళు లేనప్పుడు నేను వీడియోస్ చేయొచ్చు కదా, చేయను. వాళ్ళు వచ్చేటప్పుడే నాకు గుర్తొస్తుంది అనమాట. అదేమంటారు, లేడీకి లేచిందే వరగన్నట్టు నాకు ఎప్పుడు తలంపొస్తే అప్పుడే. మా ఆయనేమో నా వీడియోలకి తప్ప అన్ని వీడియోలకి నవ్వుతాడు. వాళ్ళు చూడు ఎలా చేశారు, వీళ్ళు చూడు ఎలా చేశారు, నువ్వు మాత్రం ఎప్పటికి మారుతావే, 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా నువ్వు నేర్చుకోవా అంటున్నారు. ఉదయం అయితే అసలు క్యారేజ్ పెట్టడానికి అసలు కుదరలేదండి నిజంగా. ఉదయాన్నే 4 గంటలు లేస్తాను. 4 గంటలు లేచి ఒక పావుగంట టీ పెట్టేసిన తర్వాత ఒక పావుగంటలో టీ పెట్టి మా బావకి ఇచ్చేసి నేను బట్టలు సగం ఉతికేలోగా కొలై వచ్చేస్తుందండి కరెక్ట్గా 5 గంటలకి. ఇక 5 గంటలకి వచ్చిన కొలై నీళ్ళు పట్టడానికి ఎలా లేదన్నా పావుతక్కువ అయిపోతుంది. ఈ పావుతక్కువ అయ్యేసరికి బట్టలు ఉతికి గిన్నెలు తోమేసరికి 7. మా పిల్లలకి జల్లు వేసి వాళ్ళకి టిఫిన్లు వండి పెట్టి ఇలా దానివల్ల ఈరోజు అయితే కొంచెం క్యారేజ్ పెట్టడానికి అవ్వలేదన్నమాట. అసలు క్యారేజ్ పెడితే ఏముందామని ఫిక్స్ అయ్యానంటే ఈరోజు వాళ్ళకి ఇష్టమైన ఎగ్ రైస్ వండి పెడదాం అనేసి అనుకున్నాను. కానీ అస్సలు అవ్వలేదన్నమాట. వాళ్ళకి ఎగ్ రైస్ వండి నేనైతే ఈరోజు పీతల కూర వండుకోవాలి ఎలా అన్నా అనేసి ఫిక్స్ అయ్యాను మైండ్లో. అనుకునేసరికి చేపలావిడ వచ్చింది కానీ పీతలు తీసుకురాలే. అట్రే ఎంత పని జరిగిపోయింది. ఇవాళ క్యారేజ్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి అంటే స్కూల్లో పెడతారండి, స్కూల్లో తినేయండి వాళ్ళకంటే ఓకే చెప్పేశారనమాట. అందుకని చెప్పేసి పిల్లలు స్కూల్ నుండి రాగానే సాయంత్రం మాత్రం
ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అలాగే కొంచెం గ్రేవీ కూరలాగా ఏం వేయకుండా ఉల్లిపాయ టమాటా వేసి గ్రేవీ కూరలాగా అయితే వండేసాను అనమాట. ఇంక ఈరోజైతే ఇదే బ్లాగ్ అనమాట. మొన్న అడిగానండి పీతలని, సరే అని చెప్పి చేపల బజార్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు మా ఆయన, నీకు నచ్చినవి తీసుకో అనేసి. అక్కడ నాకేం నచ్చుతాయి, నాకైతే భయం వేసింది ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు.